ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణి నమ. ఓం నరసింహాయ నమ. లక్ష్మీ నరసింహస్వరూపాయ నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం ఆది గురు శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు తత్వబోధలో ఆత్మ అనాత్మ తర్వాత బ్రహ్మ విచారం. ఆత్మ అనాత్మ బ్రహ్మ వీటి గురించి విచారం చేద్దాం. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, బ్రహ్మ అంటే మనం 59 దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆ జ్ఞానం గురించి నేర్చుకున్నాం. నిశ్చయం జ్ఞానం ఇది దాని గురించి నిరుధ్యాసనం బ్రహ్మనిష్ట గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తత్వబోధ మొత్తం బోధనని ఒకే సూత్రం చెప్పుకోవాలి. ఇప్పుడు మన ఇదివరకు చెప్పుకున్న అంత తత్వబోధ అన్నింటిలో ఒక్కటి మాటలో ఒక సూత్రంలో బ్రహ్మసూత్రాల్లో ఒకటే చిన్నది ఈక్వేషన్ ఉంటుంది కదా, అలాగ మనం చెప్పుకుంటే దీనికి ఆత్మ అనాత్మ బ్రహ్మ వీడికి ఏంటి అంటే రమణ మహర్షి గారు చెప్పినటువంటి నేను ఎవరు అనేది సూక్ష్మ సూత్రం. అది ప్రధాన ఉద్దేశం. ఆ మహానుభావుడు మనకు ఒకే 2 మాటలు చెప్పాడు. దీన్ని నేను ఎవరు, హూ యామై అనేది నువ్వు తెలుసుకుంటావంటే నీకు ఆత్మ గురించి తెలుస్తుంది, అలా అనాత్మ గురించి తెలిసిపోతుంది, బ్రహ్మం అన్నది తెలిసిపోతుంది. అంటే నేను ఎవరని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ శరీరం నేను కాదు. ఈ బహిర్ముఖంలోంచి నీ మనస్సుని అంతర్ముఖంలో నిమగ్నం చేస్తే అంతర్ముఖంలో నువ్వు పోతూ చరించాలి. బహిర్ముఖం చరించకుండా నీ మనసు అంతర్ముఖంలోకి తిప్పితే నీవు ఈజీగా ఇది నాది, ఇది నేతి, ఇది కాదు ఆత్మ, ఇది కాదు శాశ్వతమైనది, ఇది శాశ్వతమైనది, ఎంత అనాత్మ అని ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఏది ఆత్మ కాదు. నేతి నైతి ఇది కావు. ఇట్లను చేయించుకుంటూ పోతే పంచకోశాలు నీ కావు, ఈ కాలేయాలు లోపల ఉన్నాయని ఏవి కావు. ఇంకా నువ్వు లోపలికి పోతుంటే హృదయ గంధి భేదంలో ఉన్న హృదయ గహరం అన్న హృదయ గంధిడు ఉన్నటువంటి అతి సూక్ష్మమైన భాగంలో ఉన్నది అనుకుంటున్నప్పుడు మనం ఆ యొక్క బ్రహ్మ చైతన్యం స్వరూపం, ఆత్మ చైతన్య స్వరూపం నీకు కనపడుతుంది. ఆత్మ చైతన్యమే, దాన్ని బ్రహ్మ చైతన్యం అంటారు. దాన్ని వల్ల దాన్ని కనుక్కోవడమే ఆత్మజ్ఞానం. దాని జ్ఞానం అది చావదు, గిట్టదు, మార్పు చెందదు, ఎల్లకాలం అందు ఉంటుంది, ప్రకాశవంతమైనది. అది నీలో చైతన్యాన్ని కలిగించి నీ శరీరాన్ని అన్ని పనులు చేస్తున్నది. నీకు నువ్వు నాది అనుకున్న ఈ యొక్క శరీరానికి అది ఆధారం. అది తెలుసుకోవట్లేదు. నువ్వు ఈ శరీరమే పనిచేస్తుంది, నేను పనిచేస్తున్నాననే భావంతోనే నువ్వు ఉంటున్నావు. అది తప్పు. ఆ మూలంలోకి నువ్వు పోతే ఆత్మ నేను ఎవరని నువ్వు అనుకుంటే నేను ఎలా చేయగలుగుతున్నాను ఈ పనులు, ఈ శరీరం ఎలా కదులుతుంది, ఎలా నేను చేసే నా శరీరం చేస్తున్నది అని నువ్వు ఆలోచించుకుంటూ పోతే నీకు దొరికేది ఆత్మజ్ఞానం, ఆత్మచైతన్యం. ఏదో ఒక శక్తి నీలో ఉండి నీతో పనిచేస్తుంది. ఆ శక్తి పోయిన రోజు నీ శరీరం శవం లెక్క మారిపోతున్నావు. నువ్వు చూస్తూనే ఉన్నావు. లోపల చూస్తూ కూడా నువ్వు దాన్ని గ్రహించకుండా వదిలిపెట్టి శరీరమే నాది అంటున్నావు. అశాశ్వతమైన శరీరాన్ని నాది నేను అనే అహంకారంతో దీన్ని మీనే నువ్వు ఇదవుతున్నావు. ఆత్మతత్వం ఏంటంటే ఆత్మ అంటే ఏంది? మరి ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ బుద్ధి కాదు, ఈ ఇంద్రియాలు అంతకన్నా కాదు. ఇవన్నిటినీ తెలుసుకునే
శుద్ధ చైతన్య స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము. అదే దాన్నే ఆత్మ అంటాం మనం. ఈ జీవిలో ఉన్నదాన్ని ఆత్మ అంటాం. అన్నిటి అదే చైతన్య స్వరూపం అన్నట్టు, అదే బ్రహ్మ చైతన్య స్వరూపం అంటాం. ఆ బ్రహ్మ చైతన్య స్వరూపం ప్రపంచం అంతా సర్వజగత్తా ఎందు వ్యాపించి ఉన్నది. వృక్షాలయందు, జంతువులందు, అన్నిటి జడాలయందు, అన్నిటి ఎందు కూడా ఆ చైతన్యం లేకపోతే అది నిలబడదు. ఏ వస్తువులైనా ఆ బ్రహ్మ చైతన్యం ఉంటుంది. మన మన జీవులో మానవులు మన లోపల ఉండేదాన్ని మనం ఆత్మ చైతన్యం ఉంటుంది. ఆత్మస్వరూపంగా మనం భావిస్తాం. దాన్ని ఆత్మ అంటాం మనం. ఆత్మ చైతన్యం మన శరీరాన్ని నడుస్తుంది. మిగతా వాటిలో శుద్ధ చైతన్యం అది. ఇక ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ, ఈ మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మ కాని వస్తువులని తెలుసుకున్నాం. ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మ కావని పైన చెప్పుకున్నాం. ఇప్పుడు మన ఆత్మ అంటే ఏంటి అంటే అది నిత్యమైనది. ఏదో చెప్పుకున్నాం, ఆత్మ నిత్యమైనది, శుద్ధమైనది. శుద్ధం, బుద్ధం, ముక్తం. ఒకటి గుర్తు. ఆత్మ శుద్ధం, బుద్ధం, ముక్తం, నిత్యం. ఇది డిఫరెన్షన్. స్వభావంగా అది ఆనంద స్వరూపం. అది సచ్చిదానంద స్వరూపం. సత్తు ప్రసిద్ధే బ్రహ్మం. ఆ బ్రహ్మకి ఎప్పుడు ఆనందమే. ఆయన బ్రహ్మానందం, ఈ ఆత్మ కూడా ఆనంద స్వరూపమే. కాబట్టి ఆయన ఇది కూడా ఆనంద స్వరూపం. దీన్ని ఆనంద స్వరూపం, అది బ్రహ్మానంద స్వరూపం, అది సచ్చిదానంద స్వరూపం. ఆత్మానంద, ఆత్మ చైతన్యాన్ని ఆత్మస్వరూపం, ఇది ఆనంద స్వరూపం. ఇక ఈ ఒక అనాత్మ తత్వాలు ఏంటి అంటే, అనాత్మ తత్వాల ఆత్మ కానివన్నీ అనాత్మది. ఇప్పుడు మన ఆత్మ కానివన్నీ ఏంటి? స్థూల శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ కూడా స్థూల శరీరం కాదు, ఈ మూడు శరీరాలు. ఒక స్థూల శరీరం, స్థూల, సూక్ష్మ, కారణ శరీరం, మూడు శరీరాలు కూడా ఆత్మ కావు. మనసు కాదు, బుద్ధి కాదు, మరి ఇంద్రియాలు కావు. ఇవన్నీ కాని వాటి కింద వస్తాయి. ఇవన్నీ మారిపోతుంటాయి. క్షణానికి వీడి యొక్క ఉనికి మారుతుంటుంది. అదే ఆత్మ ఉనికి మారదు. అది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అది మార్పు చెందదు, వృద్ధి చెందదు. అది ఎటువంటి దానికి సాగు పుట్టుకలు లేవు. అది చైతన్యవంతం, ప్రకాశవంతం. మనకున్నాగా ఇందాక చిత్తం, బుద్ధం, ముక్తం, సత్యం, నిత్యం. అది ఆత్మ యొక్క లక్షణాలు. ఆత్మ కానివి ఇవన్నీ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ వస్తాయి. ఇక ఇప్పుడు శరీరత్రయంలో స్థూల శరీరం ఉంది. అదేంటి? మనకు కంటికి కనిపిస్తుంది. ఇదంతా స్థూల శరీరం. ఈ శరీరం అంతా మనకు స్థూల శరీరం. ఇది మన కంటికి కనిపించేది భౌతిక శరీరం. తర్వాత సూక్ష్మ శరీరం, అది మనస్సు, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు. మనస్సు, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు. అంటే సూక్ష్మ శరీరం అంటే మన నిద్రపోయి స్వప్న స్థితి మారిపోయిన అప్పుడు మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, నీకు ప్రాణం ఉంటుంది, ఇంద్రియాలు పనిచేస్తుంటే నువ్వు స్వప్న స్థితి కూడా నీకు కలగంటావు, నీకు తెలుస్తుంది. అదొక ప్రపంచం. ఈ స్థూల ప్రపంచం, స్థూల శరీరంతో చూసేది ఇది బాహ్య ప్రపంచం. అది అంత ప్రపంచం. ఏది సూక్ష్మ శరీరంలో నువ్వు చూసేది అంత ప్రపంచం. అది బయటికి కనపడదు, నీకే కనపడుతుంది. తెల్లవారితే మాయమైపోతుంది. రాత్రి పండుకునే ముందు కనపడుతుంది, తెల్లవారితే పోతుంది. ఇక కారణ శరీరం ఉంది. అది ఇంకా ఘోరం. అది అజ్ఞానం.
ఇక గాఢాంధకారంలో నిద్రపోతే నీకు అసలు ఏది తెలదు. ఈ మనసు, బుద్ధి కూడా ఉండదు. ఒక ప్రాణం ఒక్కటే ఒక పని చేస్తుంది. ఇంద్రియాలు పని ఒక ప్రాణం ఒక్కటే ఉంటుంది. అంటే ఆ చైతన్య స్వరూపం మాత్రమే ఉంటుంది. ఏది ఉండదు. అది కారణ శరీరం. అక్కడ అజ్ఞానం కాబట్టి అది కారణం తెలిసి చైతన్య శరీరం ఉంటుంది కాబట్టి ఈ మిగతా ఏమి ఉండదు కాబట్టి నీకు అక్కడ ఏది తెలియదు. అసలు నీకు నోటీస్‌లోకి రాదు. అబ్బా! రాత్రి బాగా నిద్రపోయాను. పొద్దున్న ఎంత హాయిగా ఉందా అంటావు అంతవరకే. కానీ నీకు ఆ నిద్రలో ఏం చేశావో, ఎటు పోయావో, ఎక్కడున్నావో నువ్వు అసలు ఏమి తెలియదు. అదే స్థూల శరీరంలో నీకు తెలుస్తుంది పాఠంగా. సూక్ష్మ శరీరంలో కూడా నీకు కాస్త కూస్త నోటీసులు ఉంటుంది. స్వప్నం వచ్చినట్టుగా అది ఏదో స్వప్న ప్రపంచం ఉంటుంది, అది నీకు కూడా తెలుస్తుంది. కానీ కారణ శరీరంలోనికి ఏది చీకటి, నీకు అక్కడ ఏమీ తెలియదు, నిశ్శబ్దం మాత్రం. తర్వాత ఇక పంచకోశాలు అనేది ఒకటి నీకున్నాయి. ఈ పంచకోశాలు ఏంటి? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అని ఈ 5 కోశాలని. ఇవన్నీ ఏం చేస్తాయి? నీకు అనుభవాన్ని ఇస్తాయి అంతే. అన్నం తింటే అదొక రకమైన అనుభవం. ప్రాణం ఉంటే నీకు అదొక రకమైన ఇది. ప్రాణం లేకపోతే ఏ అనుభవం లేదు. మనస్సు ఉంటే ఓ సుఖ దుఃఖాలు ఉన్నాయి, అదొక అనుభవం. విజ్ఞానం ఉంటే అది ఒక జ్ఞానం ఉంటే నీకు ఆ వస్తువు గురించి సుందర దృశ్యాలు, ఆ దృశ్యాలు, సుఖం, కష్టం అన్నీ తెలుస్తుంటాయి. జ్ఞానం వల్ల ఎన్నో విషయాలు అన్నీ తెలుస్తుంటాయి. అది ఆనందం. ఈ జ్ఞానం వల్ల మనసు వల్ల విజయంగా నేర్చుకొని చూసి అన్నీ కూడా అందులో ఉన్నటువంటి సుఖానుభూతి, ఆనందాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు. ఎన్ని ఏంటంటూ ఈ పంచకోశాలు నీకు ఏదో రకమైన అనుభవాన్ని ఇస్తాయి. సుఖమో, దుఃఖమో, కష్టమో, అనిష్టమో ఏదో అన్నిటికీ 3 5 కోశాలు కూడా అనుభవాన్ని ఇస్తాయి. ఈ అన్నిటినీ 5 కోశాలని చూసేదే ఆత్మ. ఆత్మ జోక్యం చేసుకోదు, సాక్షిభూతంగా ఉంటుంది. ఈ 5 పంచకోశాలు ఏం చేస్తున్నాయో, నువ్వేం చేస్తున్నావో అంత 24 గంటలు అది కాపలాదారుగా ఉండి చూస్తుంటుంది. కారణభూతుడుగా ఉంటుంది, సాక్షిభూతుడుగా ఉంటుంది, చైతన్య స్వరూపుడుగా ఉండి అన్నింటినీ గమనిస్తుంటుంది. ఇవన్నీ నువ్వు నీ యొక్క నీలోంచి ఆత్మ చైతన్యం పోతే నువ్వు శవంగా మారిపోతే నీ శరీరం ఇక్కడనే కాలబెట్టబడుతున్నాయి. అవన్నీ సూక్ష్మ శరీరంతో నీ ఆత్మతో ఆత్మ వెళ్ళిపోతుంది. నీ ఆత్మ సూక్ష్మ శరీరం ఈ రెండే వెళ్ళిపోతాయి. ఎక్కడికి పోతాయి? తుడిగిల్లోకి వెళ్ళిపోతాయి. 4వ స్థితిలో. ఆ స్థితిలో ఉండి అక్కడ నువ్వు చేసిన నీ చెప్పే ఇదివరకు పాప పుణ్య చిత్తం మొత్తం అక్కడ తీస్తుంటారు పరమాత్మ. వీడెన్ని పాపాలు చేశాడు, పాపకర్మలు పుణ్యకర్మలు చేసి ఏ కర్మలేమో ప్లస్ మైనస్ అన్నీ కూడిక తీసి ఏ మైనస్ లేకుండా ప్లస్ లేకుండా దానికి అనుగుణంగా నీకు మళ్ళీ ఒక సంచకర్మతోనే నీకు సంచకర్మంతో ఒక మనసు దాంట్లో నుంచే చిత్రం నుంచే అన్ని లెక్కలు తీస్తారు. నీకు మళ్ళీ కారణం వీటికి ఏ శరీరం ఏది స్ఫుటమో ఆ శరీరాన్ని నీకు మళ్ళీ ఈ శరీరం పోయింది కాబట్టి ఇంకో శరీరాన్ని నీకు ప్రాప్తించబడుతుంది. భగవంతుడు మళ్ళీ ఇంకో శరీరం ఇచ్చి మళ్ళీ అనుభవించిన రాజ్యాన్ని మళ్ళీ ఇంకోటి ఇస్తాడు. ఇది జనన మరణ చక్రం యొక్క సూత్రం. అది ఆ బ్రహ్మం యొక్క విధి. ఈ బ్రహ్మం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆత్మ అనాత్మ గురించి తీసుకున్నాం. ఇక మనం ఇంకోటి అనుకున్నాంగా బ్రహ్మం అంటే ఏంటి? శుద్ధ స్ఫటిక స్వరూపం, ప్రకాశవంతమైనది, జడపదార్థమైనది, జడమైనది, మళ్ళా చిత్తుతో కూడుకుని ఉంటుంది కాబట్టి అనంతమైన చైతన్య స్వరూపం.
సత్తుకు చైతన్యం కాదు, సత్తు స్ఫటిక రూపం. అది చిత్తుతో కూడుకున్నప్పుడు కూడుకునే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి అనంత చైతన్య స్వరూపం అవుతుంది. ఎప్పుడు చిత్తుతో ఉన్నది కాబట్టి చైతన్య స్వరూపం, అనంత చైతన్యం అది శక్తి. అదే శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం సర్వ జగత్ ఈశ్వరుని యందు, తర్వాత జీవుడు యందు, జగత్ యందు, మూడింటి యందు కూడా వ్యాపించి ఉండేది ఆ చిత్తు యొక్క చైతన్య స్వరూపం. దానివల్ల ఇదంతా నడుస్తుంది. అటుపక్క ఈశ్వరునికి చైతన్యం అదే ఇస్తున్నది, ఇది జీవులకి చైతన్యం అదే, జగత్తుకు చైతన్యం, ప్రకృతికి అంతటికి చైతన్యం అదే. దానివల్లనే మొత్తం అంతా నడుస్తుంది. సృష్టి మొత్తం, జగత్తు మొత్తానికి ఆధారం అదే, జీవునికి ఆధారం అదే. జీవుల యొక్క అసలు స్వరూపం ఈ స్థూల స్వరూపానికి బాహ్య స్వరూపం మాత్రమే, కానీ అసలు స్వరూపం ఆత్మ, అదే చైతన్య స్వరూపం, అదే శాశ్వతమైంది. ఈ ఎంత నామరూపాలే అన్ని, ఈ జగత్తు ఇవన్నీ నామరూపాల కిందనే పోతాయి. శాశ్వతమైనది అది, అది చిత్తు, ఆ చైతన్యం శాశ్వతమైనది. కాబట్టి భగవంతుడు కూడా శాశ్వతస్తుడు, సత్తు కూడా శాశ్వతమైనదని చెప్పాం. దానికి సాగు పుట్టుక లేదు, చిత్తుకు కూడా సాగు పుట్టుక లేదు. ఆ రెండు ఒకటి కనుక అది సగం సగంగా కలుపుకుంటే ₹1 బొమ్మ బొరుసులు కాబట్టి వాటిని విడదీయడం. అందుకని సచ్చిత్తుడు రెండు ఎప్పుడు శాశ్వతమే. సత్యము నిత్యము అనంతం, సత్యం అనంతం, జ్ఞానం బ్రహ్మ అన్నారు. ఒకటి గుర్తు, సత్యం సత్యమైనది. సత్యం అంటే ఎప్పటికీ సత్యంగా ఉండేది, అది అది ఎక్కడికి పోదు. సత్యం అనేది నిత్యం, నిత్యమైనది, ముగ్ధం, చైతన్యం స్వరూపమైంది, సర్వ చైతన్యం కలది. జగత్తుకు, ఈశ్వరునికి, జగత్తుకి, ఈ జీవుడికి అన్నింటికి ఆధారం కూడా అదే. అది బ్రహ్మతత్వం. ఇక అందుకని దాన్ని ఏమన్నారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే అది సత్యం జ్ఞానం అనంతం, ఒకటే గుర్తు. ఇక జీవ ఈశ్వర బ్రహ్మ సంబంధం అనుకున్నాం. అంటే అజ్ఞాన దృష్టిలో జీవుడు, మనం ఏమనుకుంటాం అంటే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. ఉన్నదే జగత్తు మొత్తం మూడు. ఒకటి ఈశ్వరుడు, రెండు జీవుడు, మూడు జగత్తు. ఈ మూడే ఉన్నాయి, వీటిని త్రిపుటి. ఈ మూడు మన అజ్ఞానంలో మనం ఏమనుకుంటాం అంటే ఈ మూడు వేరు వేరు. ఈశ్వరుడు వేరే అనుకుంటాం, జీవుడు మనం వేరే అనుకుంటాం, ఈ జగత్తు వేరే అనుకుంటాం. ఎప్పుడు? అజ్ఞాన దృష్టిలో చూసినప్పుడు. కానీ జ్ఞానం కలిగితే దృష్టి చూస్తే ఈ మూడు ఒకటే. ఈ మూడిట్లో ఉన్నది బ్రహ్మ చైతన్యమే. ఆ బ్రహ్మ చైతన్యమే మూడిటిని నడిపిస్తున్నది. కాబట్టి మూడు ఒకే బేస్ మీద ఉన్నాయి, ఒకే సరళరేఖ మీద ఉన్నాయి, ఒకే సరళరేఖ మీద నడుస్తున్నాయి. తేడా ఏం లేదు. అన్నిటికీ ఒక ఆధారం, ఒకే చైతన్యం, పరబ్రహ్మ శుద్ధ చైతన్యం. పరబ్రహ్మ శుద్ధ చైతన్యం, మహాచైతన్యం, అది శక్తి స్వరూపం. కాబట్టి ఈ మూడు నడుస్తుంది. మహాశక్తి చైతన్యం కాబట్టి ఈ మూడు, సమస్త ప్రపంచం, సమస్త జనులు, పరబ్రహ్మ స్వరూపం కూడా, సత్తు కూడా ఆ చైతన్య చిత్తు యొక్క చైతన్యంతో నడుస్తుంది. ఇకపోతే దీన్ని బృహదారణ్యక ఉపనిషత్తు ఏమంటుందంటే అహం బ్రహ్మాస్మి అన్నది. అన్నిట్లో ఉన్నది అనంగా అది ఏం చెప్పింది? అహం, నేను బ్రహ్మాస్మిని. ఆ పరబ్రహ్మ, ఆ బ్రహ్మానికి చైతన్యం, నారాయణ చైతన్యం ఒకటే కనుక అహం బ్రహ్మాస్మి అని అది చెప్పింది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇకపోతే శంకరాచార్య గారు ఏమన్నా అనుకున్నానంటే అజ్ఞానం వల్ల నీవు జగత్తు వేరే, ఈ జీవులు వేరే, ఈశ్వరుడు వేరే, నువ్వు భిన్నంగా కూడా అజ్ఞానం వల్ల. కానీ మూడు ఒక స్వరూపమే, భిన్న రూపాలుగా కనిపిస్తుంది అంతే. అన్నిట్లో ఉన్నది ఒకే చైతన్య స్వరూపం.
అని స్వామి మన గురువుగారు చెప్పారు. ఉన్న వాస్తవం కూడా అంతే. ఇక అద్వైతం చెప్పేది ఒకటి. ఈ మనలో ఉన్న ఆత్మ ఆ బ్రహ్మలో ఉన్న బ్రహ్మ రెండు ఐక్యం. రెండు ఒకటే, రెండు చివరిగా ఐక్యమైపోతాయి. ఐక్యం అనేది ఇప్పుడు ఐక్యమై ఉన్నాయి, ఎప్పుడు ఐక్యమైపోతాయి. విశిష్టాద్వైతం ఏం చెప్తుంది? జీవుడు బ్రహ్మ అంటే పరబ్రహ్మం అంటే అక్కడ వాళ్ళు నారాయణుడు మాత్రమే పరబ్రహ్మని అంటారు. మన జీవులం ఆ పరబ్రహ్మ స్వరూపమైన నారాయణుడు ఆయనతోని ఆధార నిర్మితమైన మన స్వరూపం. ఆ నారాయణ మీద ఆధారభూతులం మనం జీవుడు. అది విశిష్టం ఇది. అనుకుందా విశిష్టం అంటే ఏంటి? యాడ్జెక్టివ్. ఏంటి విశిష్టం? మనందరూ జీవులంతా ఆ నారాయణ స్వరూపురం, కానీ ఆయన భాగాలు ఆయన మీద ఆధార నిర్మితం. ఆయన లేకపోతే మనం లేము. ఆయనలోని భాగాలు, పార్ట్స్, ఒక్కొక్క భాగం, సృష్టి మొత్తం, జీవుడు మొత్తం, అంత సర్వస్వం నారాయణ స్వరూపం, నారాయణ ఆధారిత స్వరూపం. అది ద్వైతం ఏమంటుందంటే విష్ణువు వేరు, జీవుడు వేరు, ఇద్దరు ఎప్పుడూ కలవరు. భక్తి ప్రపత్తుల ద్వారా బ్రహ్మానందాన్ని పొందుతారు జీవుడు అని చెప్పింది మధ్వాచార్య అద్వైత మతం. ఇక ఈ తత్వం మనకు నేర్పేది ఏంటి అంటే బయట వెతికే ఆనందం మన ఆత్మస్వరూపంలోనే ఉంది. నువ్వు బయట శరీరంతో బయట లోకాలతో చూస్తున్న జగత్తులో ఈ అన్ని స్వరూపాన్ని, బాహ్య స్వరూపాన్ని ఈ కంటికి కనపడే అన్నింటినీ బాహ్యాన్ని వెతుక్కుంటున్నావు. ఆనందంగా సుఖం, నీకు కావాల్సిన ఆనందం సుఖం అంతే. కష్టాలు వద్దు, నీకు ఏది వద్దు, నీకు కావాల్సిన సుఖం ఆనందం. ఇది నీకు బాహ్య ప్రపంచమే సుఖం. ఈ బాహ్యానికి బరువును అదే ఆనందం అంతరంలో పోయి ఆత్మస్వరూపంలోనే పొందు. ఆత్మస్వరూపం ఆనందాన్ని పొందు. అక్కడ ఉండేది ఆనందమే. ఆ ఆనందాన్ని పొందే శాశ్వతం, ఇది అశాశ్వతం. అది తెలుసుకొని అక్కడనే పర్మనెంట్ అయిన శాశ్వత ఆనందాన్ని పొందాము. అది మన జీవుడి యొక్క లక్ష్యం. అట్లా ఉండాలి. నీకు ఆత్మకి ఏ బంధం లేదు. ఇక్కడ స్వామి చెప్తున్నాడు, ఇన్నాళ్ళు మనం కర్మ చేస్తే బంధనం ఏర్పడదు, నీకు ఆత్మజ్ఞానం అని అంటున్నాడు. అసలు ఆత్మ బంధనం లేదు. స్వామి చెప్తున్నాడు, ఆత్మకి అంతరార్థం బంధమే లేదు. అది స్వయంగా వెలుగుతున్నది, అది వెలుగే ఉన్నది. అక్కడ చీకటి లేదు, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆత్మ ప్రకాశవంతమైంది, చైతన్యవంతమైంది. నేను చెప్పిన బ్రహ్మశుద్ధమైనది నిత్యం ముక్తం, అది ముగ్ధం అని చెప్పాను. సరే అవి ఇప్పుడు అది వెలుగుతూనే ఉంటుంది. దానికి ఏది కప్పలేదు, దాన్ని ఏది ఎవరు ఏం చేయలేదు, దాన్ని ఏ బంధం దానికి కట్టిపడేది. అందుకని కృష్ణ పరమాత్మని ఎవరిని కట్టేశారా? కర్మ సభలో కట్టేద్దాం అని మరి ట్రై చేస్తే కట్టేసి అర్థానికి కట్టేయలేకపోయారు. యశోద కట్టేయగలిగింది ఆ కొడుకుని, కృష్ణుని కట్టేయలేకపోయింది. ఎందుకని? దానికి బంధనం లేవు, ఉండదు. పరబ్రహ్మానికి బంధనం అనేది ఎవరి వల్ల చేయటం కాదు, బంధించడం అనేది ఎవరి వల్ల కాదు. కాబట్టి బంధనాలు లేనట్టు ఫ్రీ. అది ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది. నువ్వు దాని దగ్గరికి ఆ ఫ్రీగా ఉన్నా నువ్వు చూడలేకపోతున్నావు. బంధనాలు ఉన్నాయని మొదలైనవు అనుకొని అంత నీ ఊహ, నీ భ్రమ అంతే. దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు బాహ్యంలో తిరుగులాడుతున్నావు. బాహ్యంలో తిరిగి అంతరాత్ముఖం చెందక నీకు అది కనపట్టలేదే. అంతేగాని వేరే ఈ లైట్ ఉన్నది. సూర్యుడు వెళుతూనే ఉన్నాడు, రోజు వెళుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుంటే ఒక గంట 2 గంటలు కొంతకాలంగా కమ్ముకుంటే నువ్వు అదే చూస్తున్నావు. కానీ అసలు సూర్యుడు ఎప్పుడు కప్పబడడు. దాన్ని కప్పే శక్తి దేనికి లేదు. ఇది ఆత్మకు కూడా బంధించే శక్తి దేమీ లేదు.
అది పరబ్రహ్మస్వరూపం. అది కట్టుబడేది కాదు. ఇది తెలుసుకోవడే జ్ఞానం. ఇది తెలుసుకోవడే ఆత్మజ్ఞానం. ఇదే మోక్ష మార్గం. నీ నువ్వు పరిమిత జీవి కాదు. నువ్వు అనంత చైతన్య స్వరూపుడివి. అది తెలుసుకోవడం ఆత్మజ్ఞానం, మోక్ష జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం. ఇదే సత్యం, అనంతం బ్రహ్మ. స్వస్తి.